ఈరోజు దేవుని మాట కీర్తనలు 74వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకక్కర్లేదు. ఆకాశమందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆకాశము దేవుడు ఏం చేసుకున్నాడు? సింహాసనం చేసుకున్నాడు. భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడు. అంత ఆకాశమందు ఉన్న దేవుడు తప్ప మనకు ఈ లోకంలో మన కుటుంబ సభ్యులు దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పాను, అది ప్రక్కన పెడితే వారు కాకుండా ఇక ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు మన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరు. ఎవరున్నారు మనకి? మన కుటుంబాన్ని మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు. ఆకాశమందు సింహాసనాసీనుడైన గొప్ప దేవాది దేవుడు మనకున్నాడు. నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. ఈ లోకంలోని స్నేహం, ఈ లోకంలోని ఈ యొక్క స్నేహితులు, ఈ లోకంలోని బంధుత్వం ఏదీ నాకు అక్కర్లేదు అని నువ్వు నేను చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నామా? ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితులారా, నువ్వు ఈ రీతిగా చెప్పగలుగుతున్నావా? లోకంలోంది ఏది నాకు అక్కర్లేదు, ఆకాశం ముందు ఉన్న దేవుడు నాకు గొప్ప దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను చెప్పగలుగుతున్నా. నా కుటుంబానికి, నాకు ఆకాశం ముందున్న సింహాసనాసీనుడైన దేవాది దేవుడు నాకు, నా కుటుంబానికి అండగా బండగా ఉన్నాడు. మరి మీరు చెప్పగలుగుతున్నారా ఈ విషయాన్ని? ఈ రోజు నుంచి మనం చెప్దాము, ఈ క్షణం నుంచి మనం చెప్దాం. ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు ప్రభువా, నువ్వు ఉన్నావు, మాకు చాలు. నువ్వు సమస్తాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు, ప్రతి సమస్యను తీరుస్తున్నావు. మా యొక్క ప్రతి విషయాన్ని నువ్వు చూస్తూ పరిశీలిస్తూ నువ్వు ఎంతగానో మాకు సహాయం చేస్తున్న దేవాది దేవుడివి, నువ్వు మాకు చాలయ్యా అని ఈ సమయంలో మనం చెప్పుదాం. అలా చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడే దేవుడుగా ఉన్నాడు, ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఇక ఆగిపోయిన కార్యాలన్నీ ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఆకాశమందు దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడు. మనం భూమి మీద ఉన్నాం. మన ప్రార్థన ఆయన యొక్క పాద సన్నిధికి చేరుతుంది. కృపగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త, నిన్ను నన్ను మనల్ని అందరినీ సృష్టించిన దేవాది దేవుడు, ఆయనకి ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు ఆ యొక్క మనం ఎన్నిసార్లు ప్రార్థించినా స్తుతించినా ఆ రుణం తీర్చుకోలేమన్నమాట. ఆ రుణం అట్లా ఉండాల్సిందే. ఆయన దేవుడు, మనం మానవులం. మనం సృష్టించిన విధానాన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తూ చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు జాలి పడినట్లు ఆ రీతిగా ఎన్నోసార్లు మనం ఆయన విడిచి దూరంగా వెళ్ళిపోతున్న మనల్ని ప్రేమిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఆయన కృప మనపై ఉంచి ఈ రీతిగా మనల్ని పెంచి పోషిస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త. నీకేదైనా కావాలి అనుకుంటే నువ్వేం చేయాలి? వెంటనే ఆయన్ని అడగవచ్చు, అందులో సందేహమే లేదు. అడగడానికి ఒక సమయం అంటూ లేదు. ఆయన్ని నీకు ఏ అవసరత ఉన్నా ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఏ సమస్య ఉన్నా దాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, నీ ఆలోచన, నీ విధానం, నీ యొక్క అంతరంగాన్ని పరిశీలించే దేవుడికి తప్ప మరొకరికి, నీ తల్లిదండ్రులకు కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, నీ యొక్క అన్నలకు కానీ, చెల్లెలకు కానీ, అక్కలకు కానీ ఎవ్వరికి తెలియదు ఆ విషయం. నీకు దేవుడికే తెలుసు. నువ్వు దేని చేత బాధపడుతున్నావు, దేని చేత కృంగిపోతున్నావు, ఏ సమస్య నిన్ను వెంటాడుతుంది, ఏ సమస్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. ప్రియమైన వారలారా, దేవునికి తెలుసు. దేవునికి తెలియజేద్దాం.
మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలంటే అవ్వదు. నువ్వు తల్లిదండ్రులకి చెప్పలేకపోతున్నావా? నీ యొక్క అన్న అక్కలకి చెప్పలేకపోతున్నావా? ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఒంటరిగా కొట్టుమిట్టాడుతున్నావా? ఇప్పుడే ఈ క్షణమే మోకరించి దేవునికి తెలియజేద్దాం. ఆ సమస్య ఎటువంటిదైనా ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. కృపామయుడు. కృప చూపడంలో ఆయనకు మించిన వారు ఎవరూ లేరు. ఆయన జాలిగల దేవుడు. పరమందు ఆయన మన యొక్క ఆశలు కోరికలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు అడిగే కోరిక, నువ్వు అడిగే విధానం, నువ్వు అడిగేది నీకు మేలు, నీకు క్షేమం అయితే దేవుడు తప్పగా తీర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ నీకేం కావాలి, నీకేం తక్కువగా ఉందో అవన్నీ అనుగ్రహించే దేవుడు ఆయనకి మనం చెప్పుకుందాం. ఆయన మన యొక్క కోరికలను సిద్ధింపజేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజ్యార్హుడా. దేవునికి మనం తెలియజేస్తే ఆయన పూజకు అర్హుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, గొప్ప దేవుడు. మనం ఆయనకి తెలియజేసి మన యొక్క సమస్యల నుండి బయటికి వచ్చేద్దాం, బయటికి రాగలం ఆయనకి తెలియజేస్తే. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. నీ దీవుల్ని వారిపై కుమ్మరించండి ప్రభా. నీ వెలుగు వారిపై కుమ్మరించండి. నీ కృపలో, నీ దయలో పెంచి పోషించండి ప్రభా. ప్రతి బిడ్డ అవసరత తీర్చండి ప్రభా. తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. పాపాలని శాపాలని దూరపరచండి ప్రభా. ఏది అడ్డుగా ఉంటుందో ప్రభా దాన్ని తీసివేయండి ప్రభా. నీకు మాకు మధ్యలో ఏదైనా అడ్డుగా ఉంటే ప్రభా తొలగించి తండ్రి మా ప్రార్థనని సన్నిచారిని ప్రభా. ప్రార్థనకు ఆటంకంగా తండ్రి నాయన అడ్డుగా తండ్రి నాయన ఏ దోషమైతే ఉంటుందో దాన్ని తీసివేసి మా ప్రార్థనని సన్నిచారనివ్వండి అయ్యా తండ్రి. కృపగల దేవని కృప మాపై ఉంచి ప్రభా నాయన. మా అవసరాలన్నీ తీర్చండి, మా సమస్యలు తీర్చండి ప్రభా. మా కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు తండ్రి నాయన ప్రతి సమస్యను తండ్రి తీసివేసి ప్రభా నాయన క్షేమంగా ప్రభా నాయన సుఖంగా సౌఖ్యంగా ఆనాడు నోవాకు నుంచినట్టు మమ్మల్ని ఉంచండి ప్రభా. కృపగల దేవ నీ విస్తారమైన కృప మాపై ఉంచి నీ సహాయం అందించమని నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.